విద్యార్థులు తొందరపడకండి. అనవసరంగా ఆత్మహత్య ఆలోచనలు తెచ్చుకోకండి. చదువు అనేది చాలా చిన్న విషయం. మీ శక్తి కొద్దీ చదువుకోండి. అంతకు మించి చదవలేనప్పుడు బాధపడద్దు. ఎందుకంటే మార్కులే జీవితం కాదు. ఫెయిల్ అయినా సరే జీవితంలో గొప్పగా ఎదగొచ్చు. ఇష్టమైన పని చేసుకోవచ్చు. ఈ జన్మ మీకు అదృష్టం. తొందరపాటు నిర్ణయం తీసుకొని తల్లిదండ్రులకు కడుపు కోత మిగల్చొద్దు. మీరు చనిపోతే జీవితాంతం మీ ఆలోచనలతో నరకంలో బ్రతుకుతారు మీ తల్లిదండ్రులు. వారిని జీవితాంతం వేదనకు గురి చేయొద్దు. ఈ మాటలన్నీ కూడా పెద్దలు పదే పదే చెబుతూనే ఉన్నారు. కానీ చిన్న విషయాలను పెద్దగా తీసుకుంటున్నారు చిన్నపిల్లలు. మార్కులు జీవితం కాదు. ఎవరైనా అవమానించినా కూడా బాధపడద్దు, మనసుకు తీసుకోవద్దు. ఎందుకంటే అందరూ మంచి వాళ్ళు ఉండరు. జీవితంలో అవమానాలు కూడా జరుగుతాయి. వాటిని పట్టించుకోవద్దు. మన పని మనం చేసుకోవాలి. మరి ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నారాయణ కాలేజీలో చదువుతున్న చరణ్ సడన్ గా క్లాస్ లో నుంచి బయటకు వచ్చి 3వ అంతస్తు నుంచి దూకేశాడు. అప్పటి వరకు కూల్ గా ఉన్న చరణ్ అలా చనిపోవడం వీడియోలో చూసి ప్రతి ఒక్కరి మనసు చివుక్కుమంటోంది. బంగారు తండ్రి ఎందుకు దూకాడని బాధపడిన వారు లేరు. మరి అసలు ఆ కాలేజీలో ఏం జరిగింది, లేక ఇంట్లో జరిగిందా, చరణ్ ఎందుకు అలా చేశాడని తెలుసుకుందాం. సత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందిన వెంకట నారాయణ గోవిందమ్మకు 2 కొడుకులు. పెద్ద కొడుకు చెన్నైలో బీటెక్ చదువుతున్నాడు. చిన్న కొడుకు చరణ్. ఇతను అనంతపురం నగరంలో నారాయణ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. చరణ్ బాగానే చదువుతాడు. సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చాడు చరణ్. అందరూ సంతోషంగా పండగ చేసుకున్నారు. అయితే జనవరి 20వ తేదీన కాలేజీను ఓపెన్ చేశారు. కానీ ఎందుకో కాలేజీకి వెళ్లేందుకు చరణ్కి ఇష్టం లేదు. చరణ్ పెదనాన్న కొడుకు కాలేజీకి వెళ్ళమని చెప్పాడు. 4 రోజుల్లో ఇంటర్ పరీక్షలు అవుతాయి. ఆ తర్వాత సెలవులే కదా, వెళ్ళమని కుటుంబ సభ్యులు సహా అందరూ చెప్పారు. దీంతో తన పెదనాన్న కొడుకు భరత్ తీసుకెళ్లి కాలేజీలో వదిలొచ్చాడు. జనవరి 23న వెళ్లిన చరణ్ బాగానే ఉన్నాడు. అయితే కొంత పెండింగ్ ఫీజు ఉందని కాలేజీ యాజమాన్యం తండ్రి చరణ్కు కాల్ చేశారు. వచ్చి కడతానని చెప్పడంతో క్లాసులకు అనుమతించారు. అయితే మరి కాలేజీకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో కానీ సడన్ గా క్లాస్ రూమ్ లో నుంచి బయటకు వచ్చి వరండా దగ్గరలోని చిన్న గోడెక్కి 3వ అంతస్తు నుంచి దూకేశాడు. ఆ వెంటనే కాలేజీ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. తలకు తీవ్ర గాయం కావడంతో అప్పటికే చనిపోయాడని డాక్టర్లు తెలియజేశారు. ఉదయం 10:50 వేగంగా వచ్చాడు చరణ్. అంతకుముందే తన మైండ్ లో ఏదో ఆలోచన అన్నట్టుంది, లేదా అదే విషయాన్ని చాలా రోజులుగా ఆలోచన చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడం అంటే అంత వేగంగా రాడు. చరణ్ నారాయణ కాలేజీలో ఆత్మహత్య చేసుకున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. విద్యార్థి సంఘం నాయకులు కాలేజ్ దగ్గరకు చేరుకొని ఆందోళన చేశారు. మీరెందుకు చరణ్ మరణ విషయాన్ని దాచిపెట్టారని నిలదీశారు. అయితే ఫీజు కట్టలేదని తన కొడుకును కాలేజీ యాజమాన్యం నిలదీసింది. నా కొడుకు అవమానంగా ఫీల్ అయ్యాడు, అందుకే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని తండ్రి మీడియా దగ్గర రోధిస్తూ ఆరోపించారు. క్లాస్ అనుమతించారు, కానీ లోపల ఏం జరిగిందో ఏమో అంటూ తండ్రి కన్నీటితో చెప్పారు. అయితే విద్యార్థి సంఘం నాయకులు మాత్రం కార్పొరేట్ కాలేజీలు ఫీజులను వసూలు చేసేందుకు పిల్లల మీద ఒత్తిడి చేస్తాయి. నారాయణ కాలేజ్ కూడా ఇదే చేసింది. లక్షలలో ఫీజులు వసూలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నారాయణ కాలేజీల్లో ఎంతో మంది చనిపోతున్నారు. పిల్లలు చచ్చినా కూడా వారికి సంబంధం లేదు. కనికరం లేకుండా ఫీజుల కోసం వేధిస్తున్నారని విద్యార్థి నాయకులు ఆరోపిస్తున్నారు. ఫీజుల కోసం కాలేజీ యాజమాన్యాలు పిల్లలను పీకు తింటున్నాయి. ఇటు తల్లిదండ్రులను కూడా వేధిస్తున్నారు. 5,000 రూపాయలు తక్కువ ఉన్నా కూడా ఒప్పుకోవడం లేదని ఫైర్ అవుతున్నారు. ఇతర విద్యార్థుల ముందు చులకనయ్యామని సున్నిత మనస్కులైన విద్యార్థులు చనిపోతున్నారు. అయితే ఫీజులు లేదంటే చదువులు పరీక్షల పేరుతో వేధిస్తున్నారు. మాటలతో అవమానాలు, కొట్లాటలు లాంటివి కూడా చేసి దారుణాలకు తెగబడుతున్నారని ఫైర్ అయ్యారు. అయితే నారాయణ కాలేజ్ యాజమాన్యం మాత్రం తాము ఫీజు కోసం చరణ్పై ఒత్తిడి తీసుకురాలేదు, తల్లిదండ్రులు కడతామని చెప్పగానే అనుమతించాం, ఇంట్లోని సమస్యలు లేదంటే ఇతర కారణాల వల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని చెబుతున్నారు. బ్యాలెన్స్ ఫీజు కట్టకపోయినా తాము కాలేజీలోకి అనుమతించామని కాలేజ్ డీన్ శ్రీనివాసులు రెడ్డి మీడియాకు చెప్పారు. చరణ్ ఉదయం 9:30 క్యాంపస్ లోకి వచ్చాడు. వాళ్ళన్న భరత్ తీసుకొచ్చాడు. మేము ఫీజు అడగలేదు, చరణ్ కూడా కట్టలేదు. తర్వాత క్లాస్ రూమ్ లోకి వెళ్ళాడు. సాధారణంగానే క్లాసులు జరుగుతున్నాయి. ఇంటర్వెల్ కోసం బ్రేక్ ఇచ్చారు లెక్చరర్లు. ఆ తర్వాత క్లాస్ రూమ్ లోకి వచ్చి కూర్చున్నాడు. సడన్ గా బయటకు వచ్చి పెట్టగోడ మీద నుంచి దూకేశాడు. ఇక దురదృష్టవశాత్తు చరణ్కు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడికక్కడే చనిపోయాడు. చరణ్ ఐఐటి కోర్సుల్లో జాయిన్ అయ్యాడు. 1,80,000 ఫీజు అయితే 30,000 తగ్గించాం. ఇప్పటి వరకు 85,000 కట్టారు. 65,000 రూపాయల బ్యాలెన్స్ ఉంది. డిసెంబర్ లోపే కట్టాలి. పరీక్షలు కూడా దగ్గరకు వస్తున్నాయి. మేము జస్ట్ అడిగామంతే, ఒత్తిడి ఏమీ చేయలేదు. ఫీజులు ఎప్పుడు కూడా స్టూడెంట్స్ ని అడగం. మా దగ్గర ఆ కల్చర్ లేదు. ఫీజులు ఎప్పుడు కడతారని తల్లిదండ్రులకే కాల్ చేస్తాం. ఆ రోజు కూడా మేము అందరికీ ఫోన్ చేసినట్లే చరణ్ తండ్రికి కాల్ చేశాం. నేను బెంగళూరులో ఉన్నాను, 10 రోజుల్లో వచ్చి కడతామని చెప్పారని కాలేజ్ యాజమాన్యం చెబుతోంది. అంతేకాదు ఈ చరణ్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్. కాలేజీకి వచ్చేందుకు చరణ్ ఇష్టపడలేదు, బలవంతంగా పంపించారని వాళ్ళ నాన్న కాలేజీ యాజమాన్యానికి చెప్పినట్లు మీడియాకు తెలియజేశారు. అయితే కాలేజీ యాజమాన్యం తొందరపాటు మాటలపై విద్యార్థి సంఘాలు ఫైర్ అవుతున్నాయి. ఇంట్లో సమస్యలతో చనిపోయాడని ఎలా చెబుతారు? మీకు ఎవరైనా చెప్పారా? తల్లిదండ్రులు రాకముందే రక్త మరకలని చెరిపేశారు. పోలీసులు కూడా రాలేదు. కాలేజీ యాజమాన్యంపై క్రిమినల్
కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎంతమంది చనిపోయినా మానవత్వం లేకుండా ఫీజుల పేరుతో రక్తం తాగుతున్నారని ఆరోపిస్తున్నారు. అయితే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల వాంగ్మూలం రికార్డు చేసినట్లు అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు మీడియాకు తెలియజేశారు. 10:50 ఒక్కసారిగా 3వ అంతస్తు నుంచి చరణ్ దూకేశాడు. ఆసుపత్రికి తీసుకెళ్లినా కూడా అప్పటికే చనిపోయాడు. ఫెయిల్ అవుతానేమో అన్న భయం చరణ్ వెంటాడి ఉంటుందని అతని ఫ్రెండ్స్ తమకు చెప్పినట్లు పోలీసులు అంటున్నారు. జనవరి 27న ప్రీ ఫైనల్ పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోనని భయపడ్డాడు. క్లాసులు మిస్ అయ్యానని చెప్పాడట. అయితే మిగతా ఫీజును ఇన్స్టాల్మెంట్లో కడతామని తల్లిదండ్రులు చెప్పారు. క్లాసులో కాసేపు గడిపిన తర్వాత ఎందుకు చనిపోయాడో తెలుసుకోవాలని తమ తల్లిదండ్రులు కోరారని పోలీసులు మీడియాకు తెలియనట్లు పోలీసులు తెలియజేశారు. అయితే కాలేజీలు పిల్లలను మోటివేట్ చేసేలా, ధైర్యం చెప్పేలా నిపుణులతో వారానికి ఒకసారైనా మాట్లాడించాలి. ఎప్పుడూ పరీక్షలే కాకుండా ఆహ్లాద వాతావరణం కనిపించాలనే డిమాండ్స్ కూడా చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ముభావంగా ఉండేవారికి, చదువులో వెనకబడ్డ వారికి ధైర్యం చెప్పాలి. ఇక ఫీజుల విషయంలో తల్లిదండ్రులను అలాగే పిల్లలను కూడా ఒత్తిడి చేయకూడదు. ఎందుకంటే తమ తల్లిదండ్రుల బాధను కూడా పిల్లలు తట్టుకోలేరు. కాబట్టి ఈ విషయాన్ని స్మూత్ గా హ్యాండిల్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. అయితే చరణ్ పరీక్షల ఒత్తిడి వల్ల చనిపోయి ఉండొచ్చు, లేదా ఫీజులు కట్టలేదని కాలేజీలో జరిగిన అవమానం వల్ల కూడా చనిపోయి ఉండొచ్చు. కానీ పిల్లలను తల్లిదండ్రులు ఒక కంట కనిపెట్టాలి. పిల్లలు యాక్టివ్గా లేరంటే ఏదో విషయం వేధిస్తున్నట్టే. ముభావంగా ఉంటారు, సరిగా మాట్లాడరు, ఒంటరిగా గడుపుతారు, నిరుత్సాహంగా ఉంటారు. అలాంటి లక్షణాలు కనిపించినప్పుడు తల్లిదండ్రులు మాట్లాడాలి. భారం అనుకోకుండా సైకాలజిస్టుల దగ్గరకు తీసుకెళ్లాలని నిపుణులు చెబుతున్నారు. అయితే నారాయణ కాలేజీల్లో ఆత్మహత్యలు వరుసగా జరుగుతున్నాయి. మరి ఇలాంటి కార్పొరేట్ కాలేజీల్లో పిల్లల ఒత్తిడిపై ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి. రాజకీయ పలుకుబడి ఉందనో లేదంటే లంచాలు ఇస్తున్నారనో కాకుండా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని స్కూల్స్, కాలేజీలను నియంత్రించాల్సిన పరిస్థితి ఉంది. ఇక గొర్రెల్లా వేల మందిని ఒకే చోట భవనాల్లో చేర్చి చదువు చెప్పినా కూడా లక్షల్లో ఫీజులు తీసుకోవడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్కు 2 లక్షల ఫీజు ఏంటి? వీటిని నియంత్రించాలి. ఈ కార్పొరేట్ కల్చర్ వచ్చాకే విద్యా వ్యవస్థ నాశనమైంది. పిల్లలు, తల్లిదండ్రులు ఇబ్బందులకు గురవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. మరి ప్రభుత్వాలు మేల్కొంటాయా, అలానే నిద్రపోతాయా అనేది చూడాలి. ఎందుకంటే కార్పొరేట్ కాలేజీలు తమ ఫీజుల దందా, దోపిడీ కొనసాగించేందుకు ప్రభుత్వ పెద్దలకు 100 కోట్లలో లంచాలిస్తారు. ఇది జగమెరిగిన సత్యం. అందుకే ఎవరూ కూడా పట్టించుకోరని మేధావులు సైతం విమర్శిస్తున్నారు. మరి మీరేమంటారు? ఆ విద్యార్థి ఆయుష్ను చినిమేసింది ఎవరు? మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అంత కళాశాల యజమానివే మాకు చేసినారు మమ్మల్ని. అంటే ఫీజు కట్టలేదని వేధించినారు. ఫీజు కట్టలేదని పత్తనగానే చెప్పినా పంపించినాము. ఏమన్నాడు? మా కొడుకు ఏమని అంటే ఆడ బరిలో పోయినాడు, ఫీజు కట్టాలంటే మళ్ళీ మీకు కడతానని చెప్పినా సార్. నేను కానీ ఇటు వచ్చిన మా పిల్లోడు ఇటు వచ్చినాడు. ఏమనంటే పైకి పోయి లోపల ఏం జరిగిందో వాడు వాళ్ళు మాట్లాడుతుంటే పిల్లలు పై నుంచి ఇదే మనస్తా వాళ్ళు ఫీజు కొత్త ఇది చేసినారని కింద ఇదైనారు.